మా తాతని లోపరుచుకోవాలా అని చెప్పేసి మాంత్రికులను పిలిపించి వశీకరణ చేసినాడంట. పాలలో పెరుగు తోడేస్తే పెరుగు ఎట్లయితుందో ఈ వశీకరణలో నువ్వు ఒక తోడు. హలో గైస్, అందరికి గుడ్ మార్నింగ్. ఓకే, జియాన్ అని చెప్పేసి మన ఫాలోవర్, మన సబ్స్క్రైబరే. అతనికి తెలిసిన పర్సన్ మీద అయితే ప్రాంక్ చేపిస్తున్నాడు. ఇక్కడే ముందరైతే ఆగి ఉన్నారు. నేను తిప్పుకొని అయితే వస్తున్నాను. ప్రాంక్ అయితే ఎలా వస్తుందైతే చూద్దాం. నేనైతే నా 100% ఇస్తాను. అయితే నిలబడి ఉన్నాడు. మీరేనా? ఎక్కండి. నమస్తే. ఏం పేరన్నా? షేక్ మక్బుల్ బాషా సార్. షేక్ మక్బుల్ బాషానా మీ పేరు? ఏం చేస్తుంటారు మీరు? స్ట్రీట్ పని చేస్తాం. ఓకే, సీట్ బెల్ట్ వేసుకోండి. అట్లా కాదు, నాలాగా తీస్తా. నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా. ఏం ఈ పనుల్లో కనిపించలేదు. పైగా ఫిజికల్ గానీ మెంటల్ గానీ స్ట్రెయిన్. సీట్ బెల్ట్ అట్లా కాదు. మీకు రాదా? నేను చూపిస్తా. ఇప్పుడు ఊకైంది కదా. లేదంటే అది ఏమవుతుందంటే టీ 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 అని రస్తా ఇమ్మడ అట్లానే సౌండ్ చేస్తుంటది. షేక్ మియానా? షేక్ మియా. ఏం పేరు? షేక్ మక్బుల్ బాషా. మక్బులా? షేక్ మియావా అన్నట్టు. షేక్ మక్బుల్ బాషా. ఏం చేస్తుంటారు? స్వీట్ పని చేస్తాం. స్వీట్ పని చేస్తుంటారా? ఇందాక చెప్పినారు కదా, నేను మర్చిపోయినా. ఎంత ఉంది? ఎంత ఆరోగ్యం బాగానే ఉందా? పెళ్ళయిందా? అయిపోయింది. అయిపోయింది. నాకు తెలుగు ఎక్కువ రావు సార్, హిందీ. నాకు హిందీ రాదే. అరే పెద్ద సమస్య వచ్చి పడిందే. వస్తుంది అన్నారు మీకు? అంటే అది వస్తుంది, అర్థం వస్తుంది. నాకు హిందీ తోడా కొంచెం వస్తుంది. నాకు అర్థం వస్తున్నాలే. అర్థం వస్తున్నా. కొంచెము గట్టిగా చెప్పు, నాకు కొంచెం వినిపించదు చౌడు. సరిపోయింది. సరేనా? సరేలే. ఇంకేమన్నా జీవితం ఎట్లా నడుస్తుంది? జీవితం బాగుంది సార్. బాగుంది. ఇక మొదలెడదామా? కానీ నాకు ఒక సమస్య వచ్చి పడింది అన్న. మాకు ఒక సమస్య వచ్చి పడింది. ఏం చేద్దామంటావు మరి? మా పెద్దనాయన విదేశాల్లో ఉండి వచ్చినాడు. అక్కడే ఉన్నాడు విదేశాల్లో. ఒక 30-40 ఏళ్ళు అక్కడే ఉన్నాడు బిజినెస్ పని మీద అని చెప్పేసి. అక్కడ కొండల్లో తిరుగుతున్నాడు అన్నమాట. అక్కడ ఫ్రిన్క్రాడ్ అని చెప్పేసి ఒక కొండ ఉందంటనా. అది 99 లీటర్స్ రిన్ అనే దేశం నుంచి వచ్చింది. అది దాంట్లో పోకుంటే బొకాటియా అనే ఒక, నా భవిష్యత్తు ఏంటో తెలియక నేను చేస్తున్నాను. నీ గతం ఎవరికి కావాలి? కాపరి అంటారు కదా, ఆయన ఉన్నాడంట. ఆయన మా తాత మీద మనసు పడినాడు. మామూలుగా ఎట్లా ఎవరు జత అంటే ఆడామా మగ మనిషి కదా, కానీ నవ్వు ఆపుకుంటున్నావు కదరా. ఎందుకు ఏడుస్తున్నారు సార్? ఆయన వశీకరణం చేసినాడంటన్నా. వశీకరణం పూజలు, శుద్ధ పూజలు. ఏదో తేడాగా ఉందేంటి? ఆయన మా తాతని లోపరుచుకోవాలా అని చెప్పేసి అక్కడ ఉన్న మాంత్రికులను పిలిపించి వశీకరణ చేసినాడంట. మా తాత చావు బతుకులో ఉన్నాడు. ఆడు ఈ
ఇదొక వశీకరణ తీపిచ్చే తోడు. ఇది పాలలో పెరుగు తోడేస్తే పెరుగు ఎట్లయితుందో ఈ వశీకరణలో నువ్వు ఒక తోడు. ఈ వశీకరణలో నువ్వు ఒక తోడు. నాకు అర్థం కాలేదు సార్. ఈడు మన మాటలు వింటూ ఉంటాడనమాట. ఆ వశీకరణ చేసిన రిండాన్ గాడు వాడు మన మాటలు వింటున్నప్పుడు నాకు గుంజుతుంటాడు. అప్పుడు నువ్వు దబ్బా దబ్బడా దబ్బా దబ్బడా దబ్బా దబ్బడా దబ్బా అని అంటూ ఉండు. దబ్బా దబ్బడా దబ్బా దబ్బడా దబ్బా దబ్బడా దబ్బా అను. డబ్బా డబ్బా దబ్బడక దబ్బా డబ్బా దబ్బడక దబ్బా డబ్బా. ఇట్టాడిదేదో అవుద్దని అన్నిసార్లు అడిగారు. ఎక్కడికి వెళ్తున్నావు అని. డబ్బులేక డబ్బా 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 డబ్బులేక డబ్బా 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 ఇట్లా అంటుండు. ఆడు నా మీదకి వస్తుంటాడు ఆడు. డబ్బులేక డబ్బా డబ్బులేక డబ్బా 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 డబ్బులేక డబ్బా డబ్బులేక డబ్బా 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 డబ్బా. ఈ అమ్మాయి ఏం ఫీల్ ఉన్నది మామయ్య. అది వచ్చినప్పుడు అను ఈ దీంట్లో నీకు సాయం చేస్తాం. వాళ్ళకి 30,000 ఇచ్చినాను. నీకు ఎంత కావాలో చెప్పు, అక్కడ చేపించి నీకు కూడా సాయం చేపిస్తాను. నీకేం కాదు, మేమున్నాము. మాకి నువ్వు ఉన్నావు. ఇది పెరుగులో ఏమైందిరా? పెరుగులో తోడులాగా నాది. ఏడ్చవద్దులే సార్. ఊరుకో ఎద్దులో ఉన్నావు, ఏడిస్తే దరిద్రంగా ఉంటది. ఏం లేలే, మా తాత నా ఇష్టమల్ల నాకు. అవులే ఏం ఏడ్చవద్దు. ఈ పూజ ఒక్కటే అయిపోతే అన్ని సద్దు మనుకుతాయి. పెరుగులో తోడు, వశీకరణ తోడు నువ్వు. సరేనా? అమ్మో, ఇప్పుడు నేనేమైపోతాను నాయను. ఏమైందనా? ఏమైంది ఇప్పుడు నాకు? ఏమైంది? ఏం ఏడ్చినాడు? దబ్బడ అదేందో అన్నమంటి కదా నీకు, అది అన్నావా? అంటే అది దబ్బడక దబ్బ అని అన్నావా? డబ్బులేక డబ్బుల నాకు ఇట్లా ఇప్పుడు ఏమైంది నాకు చెప్పు. ఏం కొంచెం సల్లి వేసే అప్పుడు దబ్బడక దబ్బ అని గట్టిగా అరసాలా. డబ్బులేక డబ్బుల అప్పుడు అరుసు, సరేనా? అక్కడ చిన్న ఫామ్ హౌస్ ఉంది. ఆ ఫామ్ హౌస్ లో ఇది చేపించి నీకు పంపించేస్తాను, సరేనా? ఏదో తేడాగా ఉందేంటి? తిను. ఏదో చేద్దాం. ఇప్పుడు చూడు. డబ్బులేక డబ్బుల అన్నా ఏమైంది? నువ్వు పెద్ద అపరిచితుడు అమ్మ మొగుడులాగా ఉన్నావు కదరా రే. ఏం లే సార్, డబ్బులా చెప్పిన. ఏం లే సార్, డబ్బులా చెప్పిన. ఏం చేసినాను? ఎట్లా చేసిన. సరే మా బాబాతో మాట్లాడతానన్నా. ఓ, వీడితో ఎందుకు వచ్చిన గొడవ?
దబ్బలకి దబ్బలా దబ్బలకి దబ్బలా 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 దబ్బలకి దబ్బలా దబ్బలకి దబ్బలా దబ్బలా దబ్బలా. ఆ. ఏమైంది? ఇట్లా ఇట్లా చేస్తున్నాము. ఎట్లా? ఆ. నమస్కారం బాబా గారు. నమస్తే తీసుకో. బాబా గారు మీరు చెప్పినట్టునే కాశ్మీర్ అని అయితే తోలుకొని వస్తున్నాను. అదే మా తాతకి ఉన్న పీడని తీస్తానని చెప్పేసి అన్నారు కదా. ఆయన సహకరిస్తానని అయితే అన్నారు. మాట్లాడండి. ఏం పేరు? మనోహం స్వామి. హలో సార్. స్వామీజీ. నీ పేరేంటయ్యా? షేక్ మక్బూల్ బాషా సార్. వయసు 42. ఓకే, మనకు కూడా కావాల్సి 40 నుంచి 50 సంవత్సరాల లోపు వాళ్ళే. చెప్పినాడా? చెప్పిన. సమ్మతమేనా నీకు? ఏం లే, వాళ్ళ తాతకి పీడ ఉంది. నవ్వు ఆపుకుంటున్నావు కదరా. ఆ పీడ తీసేసి నీకేస్తామన్నమాట. నాకు అర్థం కాలేదు సార్. ఆ పీడ మొత్తం నీతోనే ఉంటది. ఒక 10 ఏళ్ళ వరకు ఉంటది, తర్వాత మళ్ళా పోతుంది. ఏం కాదు. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. 10 ఏళ్ళు ఒకటి నువ్వు భరించాలంతే ఆ పీడని. అట్టి పండు తినిపించేసినాను స్వామి. అక్కడక ఏమేం చేస్తున్నావురా నువ్వు? అయిపోయి ఇంకా సగం వాళ్ళు తిన్నాడు అరటిపండు. అంటే చేసేద్దాం కార్యక్రమం. ఇప్పుడు ఏం చేయాలి నెక్స్ట్? ఇప్పుడు నేను నిమ్మకాయలు 4 అరటిపండ్లు ఉన్నాయి స్వామి, ఇవి కూడా తినిపియాలనా? నిన్నెవడైనా టీ తాగించి మరి కొట్టాడ్రా? అవి కూడా తినిపించేసి ఒక రక్తం చుక్క కూడా దాంట్లో వేసి కలిపి తినిపించేసి. సరే సార్, ఇది కొంచెం తిను. లే సార్, అది అది మాకి ప్రాణం బాగలేవు. అది కాదు స్వామీజీ మీరు లైన్ లోనే ఉండండి. సరే. నేనేంట్రా ఇలా దొరికిపోయాను? అరటిపండు తిన్నారు. తిన్నా సార్. అరటిపండు అయిపోయిందంట. ఈడ పెట్టండి. అరటిపండు అయిపోయిన తర్వాత నిమ్మకాయలు 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 వేయాలి. తిన్నకాయలు. ఇప్పుడు మిరపకాయ తింటారు? స్వామీజీ నా అరటిపండు ఒకటే తిని ఇవి తినను అంటున్నారు. అది ఎట్లయితది? ఇప్పుడు ఆల్రెడీ సగం ఇచ్చేసావు కదా ఆయనకి. మొత్తం అయితే బాగుంటది, సగం ఏంది? లే సార్, నాకు అవి అలవాటు లేవు సార్. అలవాటు లేకుంటే సరే అని ఒప్పుకున్నావు కదా, మళ్ళీ అలవాటు లేదని. అలవాటు అయితే 10 ఏళ్ళ వరకు అలవాటు నీతో అవుతుంది. బాగుంటది, ఏం కాదు. దబ్బడక దబ్బడక దబ్బడ. ఏం ఫీల్ ఉండదు మామయ్య. అంటనే ఉండాలా? దబ్బడక. ఒకటి ఒకటి తీసుకో. ఇది తీసుకున్నాం కదా సార్. అది అయిపోయింది. మూడు ముచ్చట్లు ఇది. ఏం నాకు కొంచెం భయపడుతున్నాను సార్. నేను భయం వద్దు, మీరు సాయం చేస్తా అన్నారంట కదా. భయం పడుతున్నారు. మీరు భయపడకూడదు. భయపడితే వాడు మీ దగ్గరకు వస్తాడు అలా. చివరి నిమ్మకాయ మీద మాత్రం 3 రక్తం చుక్కలు వేయడం మాత్రం మర్చిపోదు. ఇట్లా చేయి పెట్టండి, ఇట్లా ఉల్టా పెట్టండి చెయ్యి. అదే ఒక చేత్తోనే పెట్టుకోవాలి. ఉల్టా పెట్టండి. ఈ చెయ్యి తీయండి, ఈ చెయ్యి. స్వామీజీ చేత ఒకటే చేత. రాలేదు సార్, నేను భయపడుతున్నా సార్. భయపడుతున్నావా? ఎక్కడా? లోపల. మీరు సాయం చేస్తా అని చెప్పినారు కదా. చేస్తా. ఏమంటే పని అంటే చేస్తా సార్. ఇదే పని. నాకు అర్థం కాలేదు సార్. ఇదే పని అంటే ఇప్పుడు ఈ అరటిపండులో మత్తు మందు కలిపేసి పెట్టినారు. అయిపోయింది నాకు కథం. నేను అట్టిగా పోతలేను.
తీసుకున్నా సార్. ఇది నిమ్మకాయ ఒకటి, ఇది కొరకాల. ఇట్టాడిదేదో అవుద్దని అన్నిసార్లు అడిగారు ఎక్కడికి వెళ్తున్నావు అని. మీకు అసలు ఏం రైట్స్ ఉన్నాయండి మమ్మల్ని ఎడికి తీసుకొచ్చి చంపడానికి? గులాబ్ జాములు కలగలేడిపోయాయిరా. అదల పత్ల పోయి అమ్మ పడవ అమ్మ నాయన. ఎవరు నువ్వు? ఎవరు నువ్వు? నేను బిడ్డల మనిషి సార్. బిడ్డల మనిషి సార్. ఎన్టీఆర్ని చూశాను, ఏఎన్ఆర్ని చూశాను, అమితాబ్ని చూశాను, కమల్ని చూశాను, కానీ నీలాంటి నటుడిని చూడలేదురా. ఈడికెందుకు వచ్చినావు? ఏం లే సార్. నిన్ను వశీకరించింది ఎవరు? లే సార్. ఎవరు? శాంతిస్తాడు మంత్రం చదువు. ఎవరు? మంత్రం చదువు, శాంతిస్తాడు మంత్రం చదువు. ప్లీజ్ నన్ను వదిలేసి. మంత్రం మర్చిపోయినాడు వాడు. మంత్రం మర్చిపోయినాడు. మంత్రం చదువు. మంత్రం చదువు. మంత్రం చదువు. చెప్పు నువ్వైనా. నేను మర్చిపోయాను సార్. చెప్పు. అదలం బదలం సార్. అదలం బదలం సార్. అదలం బదలం సార్. గట్టిగా గట్టిగా చెప్పు, గట్టిగా. అదలం బదలం సార్. అదలం బదలం సార్. చెప్తానే ఉండు. అదలం బదలం సార్. దబ్బడక దబ్బా, దబ్బడక దబ్బా. దబ్లగా సార్. నాకు ఏడుపు వస్తుందిరా. దబ్లం సార్. చెంప మీద ముద్దు పెట్టి చెప్పు, గట్టిగా. దబ్లం సార్. చెంప మీద ముద్దు పెట్టినావా? మీనింగ్ లెక్క మాట్లాడగా ఏం నువ్వు మాట్లాడేది? పెట్టి గట్టిగా చెప్పు. దబ్లం సార్. చెప్తానే అన్నా ఏమైంది? శాంతి ఇచ్చినాడా? స్వామీజీ నమస్కారం. స్వామీజీ నమస్తే. ఏమైంది స్వామీజీ? నువ్వు పెద్ద అపరిచితుడు అమ్మ మొగుడులాగా ఉన్నావు కదరా రే. ఏం లేదు, చిన్న వీడియో వచ్చి అట్లా అయిపోయింది అంతే. ఏం కాదు. ఏమైంది? దబ్లం చెప్పినా సార్. దబ్బడక దబ్బా. దబ్బడా చెప్పినా సార్. నాకేమో అయ్యి పడుకున్నాను. ఎందుకు? ఏం వాయు వచ్చినా సార్ నీకు? ఇప్పుడు ఎట్లన్నా? ఏమైనా తెలీదు, గుర్తులేదు, మర్చిపోయా. స్వామి ఇది తినేసినారా? తినా. స్వామీజీ నెక్స్ట్ ఏంది? తినేసినారంట ఆయన. ఏం నిమ్మకాయ తినేసాడా? నిమ్మకాయ తినేసినారా? మిరపకాయ అంటే అది మిరపకాయ ఉంది కదా, ఇప్పుడు నెక్స్ట్ మిరపకాయనే. మిరపకాయలు సార్ ఏంటి సార్ అది? మిరపకాయలు అది నాకు నోరుకి కొంచెం అది ఏం లేదు సార్. దబ్లం సార్. దబ్లం ఎవరు నువ్వు? సార్. నేను మర్చిపోయాను సార్. ప్లీజ్ నన్ను వదిలేసి. నువ్వు ఎవరు? నేనేంట్రా ఇలా దొరికిపోయాను? నన్ను అంతం చేయనీకి వచ్చినావా? చేసినా సార్. నువ్వేం చెప్పావు నీకైనా అర్థమైందా? నన్ను అంతం చేయనీకి వచ్చినావా? సార్. నన్ను చంపేస్తున్నావా? సమాధానం చెప్పొద్దు, మంత్రం చదువు. సార్. సమాధానం చెప్పకున్నాడు. దబ్బడక దబ్బా. దబ్లా చెప్పినా సార్. చెప్పు, అట్లా చెప్తానే ఉండు. నేను పోతాను నాకు ఇది వద్దు. దబ్లం చెప్పినా సార్. గట్టిగా చెప్పు. గట్టిగా చెప్పినా సార్. చెప్పు మీద ముద్దు పెట్టి చెప్పు.
అన్నా ఏమైందన్నా? ఏమేలా సార్లు అరే 3 minutes లో 30 థ్రిల్లర్ సినిమాలు చూపించిన రాడు. నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు? కొంచెం పాస్ కి పోయేస్తా పాస్ కి వేసా. పాస్ కి పోతా సార్. ఇప్పుడు ఏమైంది? పాస్ కి ఇప్పుడు పాస్ కి పోకూడదు మళ్ళీ. స్వామీజీ స్వామీజీ పాస్ కి పోకూడదు. ఆ భక్త కాదు ఏమైంది? పాస్ కి పోయేస్తా సార్. పాస్ కి పోయేసా. పాస్ కి పోయేస్తా సార్. పోకూడదు ఇప్పుడు పోకూడదు. మధ్యలో మీరు పోకూడదు. నాకేమైనా అయిందా? పాస్ కి పోయేస్తా సార్. నాకేమైనా అయిందా? ఏం లేలే సార్. 3 నిమ్మకాయలు 4 ఉన్నాయి ఇవి. అదెందుకు వచ్చినారు? ఏం లే, కొంచెం పాస్ కి పోయేస్తా సార్. దానికి పాస్వర్డ్ ఉంది. పాస్వర్డ్ చెప్పండి. నాకు అర్థం కాలేదు సార్. ఇదేమిటమ్మా? ఇదేమిటమ్మా? చెప్తున్నా 2 సార్లు. నేను చెప్పినదాన్ని 2 సార్లు చెప్పండి. ఇదేమిటమ్మా? ఇదేమిటమ్మా? 2 సార్లు చెప్పాలి. ఇదేమిటమ్మా? 2 సార్లు. ఇదేమిటమ్మా? ఇదేమిటమ్మా? మళ్ళీ ఇదేమిటమ్మా? 2 స్పీడ్ గా. ఇదేమిటమ్మా? ఇదేమిటమ్మా? మాయా మాయా. 2 సార్లు. 2 నేను చెప్పినది 2 సార్లు చెప్పండి. ఇదేమిటమ్మా? ఇదేమిటమ్మా? ఒక్కసారి చెప్తున్నారు, 2 సార్లు చెప్పాలి, ఓపెన్ అవుతుంది. ఇదేమిటమ్మా? ఇదేమిటమ్మా? 2 సార్లు. ఇదేమిటమ్మా? మాయా మాయా. 2 సార్లు. ఇదేమిటమ్మా? మాయా మాయా మాయా. మైకం కమ్మిందా? మైకం మక్కం ఇందా. ఇదేమిటమ్మా మాయా మాయా మైకం కమ్మిందా. టిన్ టిన్ టిడిన్. టిన్ 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 టిన్. టిన్ 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 టిన్. టిన్ టిన్ టిడిన్. టిన్ 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 టిన్. టిన్ టిన్ టిడిన్. టిన్ 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 టిన్. వద్దా? లే సార్, పాస్ కి పోతా సార్. లే సార్, నేను మర్చిపోనా సార్. దబ్బడక దబ్బా దబ్బడా సార్. నీతో తమాషా చేస్తున్నాను, ఏమీ లేదు, నువ్వు భయపడద్దు. చెప్పు మనోజ్. అమ్మా నువ్వు భయపడద్దు. ఊరికే తమాషా వీడియోలు తీస్తున్నట్లే. నువ్వేం భయపడద్దు. మనం ఆడే వెళ్ళిపోదాం సర్రా. ఓకే చెప్పు. ఐ లవ్ యూ సార్. ఐ లవ్ యూ సార్. ఆయన చెప్పమంటే నువ్వు చెప్పేస్తావా? ఓకే మనోజ్, ఉంటా మరి. ఓకే ఇది తొక్క పట్టుకో. మరి కొంచెం పాస్ కి పోయేస్తా సార్. నువ్వు దీన్ని తింపేస్తా. ఇదేంది ఇది? ఇది కెమెరా. ఇదంతా కెమెరా నాటకం. నీ మీద ప్రాంక్ జోక్ చేసినాను. సర్రా, ఏం టెన్షన్ పడాకు, నేను ఎక్కించుకున్న చోటే దింపేస్తా. సరేనా? ఇట్లా నేను ఒక తమాషా వీడియో చేస్తుంటాను. ఇట్లా గుర్తు తెలియని వాళ్ళ బండ్లు ఎక్కకూడదు అని చెప్పేసి. నువ్వు కూడా చెప్పు, ఏమి? గుర్తు తెలియని వాళ్ళ బండ్లు ఎక్కొద్దండి అని. గుట్లు గుర్తేలా బండి ఎక్కచ్చు అందు. నువ్వేం చెప్పావు నీకని అర్థమైందా? గుర్తు తెలియని వాళ్ళ బండ్లు ఎక్కొద్దండి. నాకు చెప్పినకి రావు సార్. సరే, ఈ వీడియోని మన వీడియో యూట్యూబ్ లో వస్తుంది, పెట్టుకుందామా? ఈ వీడియోని యూట్యూబ్ లో లైక్ చేయండి అను. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐ లవ్ యూ. ఎవరికి ఐ లవ్ యూ? నువ్వు చెప్పినాక చెప్పినా ఓకేస్తావా? ఓకేనండి, టెన్షన్ పడకు, ఇంకా అయిపోయింది. సర్రా, ఇది ఇళ్ళ తరపు నుంచి ఒక చిన్న గిఫ్ట్ నీకు. ఓకే, ఇంకేం టెన్షన్ పడకు. ఓకే గైస్, ప్రాంక్ అయితే అయిపోయింది. అవునా?
ప్రాంక్ అయితే అయిపోయింది. నేను ఎక్కించుకున్న చోటు దింపేస్తున్నాను. సరేనా, నువ్వేం టెన్షన్ పడాకు, ఇదంతా ఒక యాక్టింగ్. ఇప్పుడు టెన్షన్ ఉందా నీకు? ఉందా? లేదు కదా. వాలేకుం. టెన్షన్ అయితే లేదు కదా. ఏం టెన్షన్ పడాకు, ఇదంతా ఒక యాక్టింగ్, నాటకము. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఇప్పుడు ఓపెన్ అయితే చూడు. పాస్పోర్ట్ చెప్పు. పాస్పోర్ట్ ఇదేమిటమ్మా? ఇది ఏమిటమ్మా? जा का तो क्या टेंशन है तो वीडियो रख ले सकते तो। अरे भाई हाँ भाई, हाँ साइड को ठहरा कर दो।